చాలా మేజర్ది మీ మంత్రి గారి సంబంధించి ఒక కామెంట్ రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అనేది. అంటే అటు ఆ మహిళలకు ఇచ్చిన ఈ హామీ కానీ వందనానికి సంబంధించి మీరు ఎందుకు దాని ఇంప్లిమెంటేషన్ ఇదివరకు తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ జరిగేది. కాలేజీలకు వెళ్ళిపోయి తల్లిదండ్రుల మీద భారం లేదు. ఓట్ల రాజకీయం కోసం అమ్మఒడి అని పెట్టి దగా చేసావు. నువ్వు కాలేజీలకు ఫీజులు ఎగ్గొట్టావు, వీళ్ళకి ఇచ్చావు. ముగ్గురున్నా నలుగురున్నా ఒకళ్ళకే ఇచ్చావు. అది కూడా 3 ఏళ్ళు ఇచ్చావు, 2 ఏళ్ళు ఎగ్గొట్టావు. మర్చిపోబాకండి. మేము ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీయించినా కూడా ఇవాళ ప్రభుత్వం సకాలంలో పెన్షన్లు ఇస్తుంది, 1వ తారీఖు జీతాలు ఇస్తుంది, పాత బాకీలని ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన పంటకు సంబంధించిన డబ్బులు ఇస్తా ఉన్నాం, ఇన్సూరెన్సులు కడతా ఉన్నాం, ఇరిగేషన్కి పెంచాం భారీగా, పవర్ సెక్టార్కి పెంచాం, అవన్నీ సబ్సిడీలు మర్చిపో, సామాన్యుడికి సబ్సిడీలు, ఉచిత విద్యుత్ ఇవ్వటం, కొన్ని రంగాలకి ఉచిత విద్యుత్ ఇవ్వటం సంక్షేమే కదా. ఇవాళ కార్పొరేషన్ పటిష్టం చేసి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద లోన్స్ ఇచ్చేదానికి కార్యక్రమం తీసుకుంటున్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు అంగీకారాలు 6 లక్షల కోట్లకు అంగీకారాలని మొదలవుతున్నాయి, ఒక్కొక్కటి మొదలవుతుంది. అమరావతి మొదలవుతుంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్. అంటే ఇప్పుడు వైసీపీ చేసి కేవలం విమర్శలు మాత్రమే, దీంట్లో అసలు నిజాలు అసలు బోగస్ అబద్ధాల గోబెల్స్ ప్రచారాలు అగ్రగణ్యులు. సోషల్ మీడియా అనేది అబద్ధాలు ప్రచారం. బాబాయిని చంపి గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పిన దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ. మీరు 82లో రాజకీయాల్లోకి వచ్చారు, మీ తరం రాజకీయాన్ని చూశారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా మంత్రులుగా ఉన్నటువంటి ముఖ్యంగా నారా లోకేష్, ఏం చెప్తారు నారా లోకేష్ నాయకత్వం గురించి? కష్టపడుతున్నాడు, అవగాహన ఉంది, రాష్ట్రంలో బాగా చదువుకున్న వ్యక్తి, పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలనే దానిలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడానికి కష్టపడుతూ ఉన్నాడు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నాడు. ఎస్, ఐఎమ్ హ్యావింగ్ కాన్ఫిడెంట్. ఆయన నాయకత్వం పటిమ ఉంది. పార్టీని నడపడంలో సభ్యత్వాలు 1,50,00,000 మంది సభ్యులుగా చేరారంటే చిన్న విషయమా? ఆయన టైంలో జరిగింది. ఈ సభ్యత్వాలు వచ్చినటువంటి సమయంలోనే ఒక మూమెంట్ కూడా వచ్చింది, నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే ఒక నినాదం. దాన్ని కొట్టిపారేసిన వ్యక్తి కూడా మొట్టమొదటి బహుశా మీరే అయ్యి ఉండదు. నేను చెప్పాను, అవన్నీ పక్కన పెట్టండి. ఒక అంగీకారంలో మనం వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఒక్కడే అనుకున్నారు, అయిపోయింది. ఎవరో దారిని పోయేవాళ్ళు ఏదేదో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అనవసరంగా వివాదాలు అక్కర్లా. ప్రజలు నిర్ణయిస్తారు రాబోయే రోజుల్లో ఎవరు ఏంటనేది. అందువల్ల ఇప్పుడు ఆ వివాదాలు అనవసరం. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి ఆలోచన అనవసరం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇద్దరు ప్రయాణం చేస్తారు, ఒక అవగాహన వెళ్తుంది, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన లైన్లో వెళ్తున్నారు కనుక లోకేష్ గారికి ప్రజల గుండెల్లో ఆయన ఉన్నాడు, మర్చిపోకూడదు. ఆయన స్థానం ఆయనకుంది. ఏ పదం ఉందా లేదా కాదు, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతారు. ఎందుకు అసలు ఇంత సజావుగా పరిపాలన కొనసాగుతుంది, సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అంతమంది ఉన్నా సడన్ ఒక్కసారి లోకేష్ ని డిప్యూటీ సీఎం తెర మీద తీసుకురావడానికి కారణం ఏమై ఉండొచ్చు? అత్యుత్సాహంగా కాకాబట్టే వాళ్ళు కొంతమంది తయారవుతారు నాయకులకి. అలాంటి వాళ్ళ వల్ల ఈ సమస్యలు వస్తాయి. మీ ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ అసలు తన పాత్ర ఏమైనా ఉండబోద్దా భవిష్యత్ రాజకీయాలు? తెలియదు సార్, అది ఆయన ఇష్టం. ఎందుకంటే సినిమా రంగంలో ఆయన కూడా ఒక ప్రముఖ స్థానంలో ఉన్నాడు, ఒక ప్రముఖ హీరోగా ఉన్నాడు. కలెక్షన్స్ లో కానీ భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా ఆయనకు ఒక పాత్ర ఉంది. ఆయన రోల్ ఆయన చేసుకుంటున్నాడు. నాకు తెలిసి తెలుగుదేశంతో అనుబంధంలో లేడు ప్రస్తుతానికి, లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడటం. అంటే ఆయన క్యాడర్ కూడా టీడీపీ కాబోయే సీఎం అంటూ అటు ఎన్టీఆర్ మీద కూడా చాలా నినాదాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అంటలా, పదవి ఊడిపోయి 11 మందికి సరిపెట్టినా కూడా ఇంకా సీఎం అన్నట్టే ఉంటుంది. దాని గురించి మనం అనవసరం. ఎవరు ఇష్టం వాళ్ళది, రాజకీయాల్లో ఉంటారా రారా, ఎవరి గురించి నేను మాట్లాడతారు అలా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. పార్టీల్లో ఉండి పనిచేసే వాళ్ళని బాలకృష్ణ గారితో మాట్లాడారు. ఎస్, ఇది సీనియర్ రామారావు గారి బిడ్డగా, ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన అవగాహనలో, ఆయన సినిమా రంగంలోనూ ఉన్నత స్థానంలో ఉన్నాడు, రాజకీయంలో కూడా ఒక తనదైన బాణీలో తను నమ్ముకున్న ప్రజల కోసం హిందూపురాన్ని అభివృద్ధి చేయడం చాలా కష్టపడతా ఉన్నాడు. నిన్న కూడా మేము వెళ్ళి 2-3 సార్లు వెళ్తే 2-3 సార్లు ఆయన మామూలు ఎమ్మెల్యేలాగా వచ్చాడు, మర్చిపోకండి. బాలకృష్ణ గారు నేను వెళ్ళా, ఈ వయసులో నేను వెళ్తే ఆయన నాకంటే వేగంగా ఆయన 2-3 సార్లకు వచ్చి ఫాలో అప్ యాక్షన్ చేసుకున్నాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం. దట్ ఈస్ ద స్పిరిట్. సో సొంత భావే కదా ముఖ్యమంత్రి, మనకు కావాల్సిన నిధులు వస్తాయి అనేది ఏం లేదు. ఈయన కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగానే వెళ్తున్నాడు. సాధారణ ఎమ్మెల్యేగానే శాఖల దగ్గరికి వెళ్తున్నాడు, కమిషనరేట్కి వెళ్తున్నాడు, మాకు ఇది కావాలి, ఈ డ్రైన్ కావాలి, ఈ రోడ్డు కావాలని. నిన్న మా ఇద్దరం పోటాపోటీకి వెళ్ళినట్టు అయింది. సార్, టీడీపీ ప్రభుత్వం ఈ విషయాలను పక్కన పెడితే ముఖ్యంగా మీ నియోజకవర్గానికి వద్దాం. మీ మీద ఒక బుచ్చే చౌదరి గారు చాలా సైలెంట్గా ఉంటారు, తన పని తాను చేసుకుపోతారు, ఏంటి ఉండదు అనేది. కానీ ఒక విమర్శ మొన్న కూడా ఎక్కడ ప్రెస్ మీట్లో కూడా చూసాం,
మీ మీద ఒక తీవ్రమైనటువంటి విమర్శ ఉంది. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బుచ్చయ్య చౌదరి అనుచరులు చేస్తున్నారు. బుచ్చయ్య చౌదరి చేస్తారని చెప్పట్లా, అనుచరులు వెనకుండి చేస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది. దాన్ని ఏం చెప్తారు సార్ అసలు? పనికిరాని వాళ్ళంతా చెబుతారు. ఇప్పుడు ఒకప్పుడు ఫ్రీ స్టాండ్ అప్పుడు కేవలం 2600 రూపాయలకి ఇంటికి చేరేలాగా చేయించగలిగాం. డ్వాక్రా గ్రూపుల ద్వారా చేసాం. ఇవాళ సిస్టమ్ మారింది, కొంత ట్యాక్స్ చేసిన అవన్నీ వచ్చినాయి.